కామము క్రోధము ఈ రెండు అక్క చెల్లెళ్ళు. అందుకే రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. రాగమున్న చోట క్రోధం ఉంటుంది, క్రోధమున్న చోట రాగం ఉంటుంది. ఈ రెండూ పాశములే. అయితే ఈ రెండు ఎక్కడుంటాయో అక్కడ ఉద్వేగం ఉంటుంది. ఎక్కడ ఉద్వేగం ఉన్నదో అక్కడ ఊపిరి ఎందు చురుకుతనం ఉంటుంది. చాలా వేగంగా ఊపిరి తీసి చాలా వేగంగా ఊపిరి వదిలిపెడతారు. ఎంత వేగంగా ఊపిరి తీసి ఎంత వేగంగా ఊపిరి వదిలిపెడుతున్నాడో ఉపాసనకి అంత దూరంగా ఉన్నాడని గుర్తు. ఆసనం అంటే కూర్చోవడం, ఉపాసన అంటే దగ్గరగా కూర్చోవడం. దగ్గరగా కూర్చునుట అన్న మాటకు అర్థం ఏంటంటే నువ్వు మనసుతో ఎంత పట్టుకుంటున్నావు, ఆమె కదలికలను ఎంత పట్టుకుంటున్నావు. ఆమె కదలికని పట్టుకున్నది నిజం అనుకోండి, మీకు పూజ యందు అన్ని ఉపచారములు జరగవు. యథార్థానికి ఏదో ఒక్క ఉపచారం చేసేటప్పుడు ఏమవుతుందంటే రోమాంచితమైపోయి కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారుతూ రెండు చేతులు ఇలా చాపి అలా ఉండిపోతాడు. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఒక శ్లోకం చేశారు. కదా కాళీ మాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్నీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా అంటూను. కథా దత్తే వాణి ముఖ కమలతాంబూలరసతాం అంటారు. పాదయూహో పాద్యం సమర్పయామి అంటాం. అన్నప్పుడు ఏదో తామలపాకుతో ఇలా నీళ్లు తీసి ఇలా ఓసారి అనేస్తాం. అది ఊపిరి వేగంగా ఉంది, పట్టుకోలేకపోయాడని గుర్తు. ఉపాసన అంటే నిజానికి అలా అమ్మవారి పాదాలు కడగాలి అని అనుకున్నాడు అనుకోండి, ఆమె రాజాధిరాజేశ్వరి అయినటువంటి తల్లి కాబట్టి ఆవిడ నిజానికి రెండు పాదములు కింద పెట్టి కూర్చోదు. ఆవిడ ఒక పాదాన్ని పాదపీఠం మీద పెట్టి ఒక పాదాన్ని ఎత్తి రెండవ తడ మీద వేసి కూర్చుంటుంది. అలా కూర్చున్నప్పుడు నిజానికి పాదములు కడగాలని మీరు అనుకున్నారనుకోండి, ఆమె అనుమతి ఇచ్చి రెండో పాదం కిందకి దింపాలి. అందుకే ఏకన్యంచన తిక్షమం మమపరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికలంకారుణ్యకూలంకష స్ఫారాపాంగతరంగమంభమధురం ముగ్ధం ముఖం బిభ్రతి. అమ్మా, నా కోసం రెండవ కాలు కూడా విడిచిపెట్టమ్మా అంటే ఆ తల్లి ప్రేమతో రెండో కాలు తీసి కిందకి దింపుతున్నప్పుడు ఆ కాలుకున్న మంజీరముల సవ్వడి వినపడుతుంది. అది ఎవడు వినగలడో, ఎవడు అలా పూజ చెయ్యగలడో వాడికి వినపడుతుంది. అందుకే ఎప్పుడూ కూడా పూజ చూసే ప్రయత్నం చేయకండి అంటారు. ఎందుకంటే నిజంగా పూజ చేసేటటువంటి దక్షత ఉన్నవాడి పూజ చూశారనుకోండి, అది ఒక పిచ్చివాడి పూజలో ఉంటుంది. ఆయన పూజ రాదనమాట అండి. ఇన్నాళ్ళు మనం ఏదో ఆయన పెద్ద పూజా దురంధరుడు అనుకున్నాం. నిజంగా ఆయన పూజ చేసి చూస్తే మనం చేసే పూజలో వెయ్యోవంతు చేయడైనా పాపం ఆయనకి ఏం రాదండి అలా చేస్తున్నాడు అనుకుంటాం. కానీ ఆయనే నిజమైన పూజ చేస్తాడు. ఎందుకో తెలుసా? పాదయోహో పాద్యం సమర్పయామి అంతే అయిపోయింది ఆయన పూజ. ఎందుకంటే ఆయనకి ఆ రెండో పాదం కనపడుతుంది. ఆయన మనసుతో బంగారు పళ్ళెం పెడతాడు. ఆయన ధర్మపత్ని వచ్చి మల్లెలు జాజులు సంపంగిలు అన్నీ అందంగా పళ్ళెంలో సర్దుతుంది. అప్పుడు అమ్మవారిని ప్రార్థన చేస్తే రెండు పాదములు ఎత్తి ఆ పువ్వుల పళ్ళెంలో పెడుతుంది. ధర్మపత్ని బంగారు కలశంతో నీళ్లు పోస్తుంది. ఈయన కుడి చేత్తో అమ్మవారి పాదాలు కడుగుతూ ఆ చీర కొంగు పైకెత్తి పట్టుకుని ఆ మంజీరం కొంచెం పైకెత్తి అమ్మవారి కాళ్ళు కడుగుతాడు. ఆవిడ కాళ్ళకి పాదములకు అలంకారం చేయబడినటువంటి లత్తుక ఆ నీళ్లలో కడిగి మనం సువాసిని పూజ చేసినప్పుడు నీళ్లు ఎర్రగా ఉంటాయే అటువంటి ఎర్రటి నీళ్లు తయారవుతాయి. ఆవిడ పాదములకు సహజ సుగంధం ఉంటుంది. ఆవిడ ఒళ్ళంతా సుగంధభరితం. ఆ సహజ సుగంధభరితమైన పాదములను కడిగినప్పుడు ఆ లత్తుకతో కరిగినటువంటి ఎర్రటి నీళ్లున్నాయే అవి సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసిన లాలాజనంతో సమానం. ఆ తీర్థాన్ని ఒక్క ఉద్ధరణుడు ఇలా పుచ్చుకున్నవాడు ఉంటాడే వాడికి వచ్చే సరస్వతీ కటాక్షం అనన్యసామాన్యం. కదా కాళీమాత కథయ కలితాలక్తకరసం. ఎప్పుడమ్మా నేను అలా పుచ్చుకుంటాను అన్నారు శంకరుడు. కదా అని మొదలెట్టారు శ్లోకం. అంటే అసలు మనసు అలా నిలబడి చూడగలిగితే తప్ప ఆ ఉపాసన సిద్ధించదు. అలా ఉపాసన సిద్ధించాలి అంటే త్రికరణములు సరళ రేఖలో పడాలి.
నోటితో మీరు ఏది చెప్పారో దాన్ని మనసు చూడాలి. నేను ఏదో హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అన్నాను అనుకోండి, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంటే ఆచమనం తీసుకోవడం కాదు. అది ఆత్మోద్ధరణము చెయ్యగలిగిన పెద్దలు ఎవరు ఉంటారో వారు ఇంటికి వచ్చినప్పుడు అర్ఘ్యం ఇవ్వాలి. ఓ పళ్ళెం పట్టుకొచ్చి పెట్టి ఆయన చేతుల మీద నీళ్లు పోస్తారు. పోస్తే ఆయన చేతులు కడుక్కుంటాడు. ఆయన చేతులు కడుక్కున్నాడు అనుకోండి, హస్తోదకం అంటారు. అలా చేతులు కడుక్కోవడానికి ఇచ్చిన నీళ్లు ఏ ఉన్నాయో దాన్ని అర్ఘ్యం ఇచ్చారంటారు. అలా హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అన్నారనుకోండి, ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూలహరిణాహ పినాయకయుక్తాన్ గౌరీ కపోలకు చరంజిత పత్ర రేఖాన్ సవర్ణ కంకణ మణిద్యుతిభాసమానాం. శంకరుడు ఇలా చేతులు చాపితే చేతులకు ఉన్నటువంటి కంకణములు కణకణ కణకణ శబ్దములు చేస్తాయి. ప్రాతస్మరామి లలిత, ఆ తల్లి యొక్క భుజములను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే, ఆ చేతులు జ్ఞాపకం తెచ్చుకుంటే ఆవిడ గాజులు గలగల గలగల శబ్దం చేస్తాయి. అప్పుడు ఇలా ఇద్దరి చేతులు పెడితే ఆ చేతుల మీద నీళ్లు పోసి ఉత్తరీయంతో తుడిచినట్టు భావన చేశారనుకోండి, మనసు ప్రధానం. మనసు వేగాన్ని ఎందుకు పుంజుకుంటుంది అంటే దానికి ఓ పెద్ద అల్లరుంది. తత్వశాస్త్రంలో మనసు యొక్క కదలికలన్నీ ఊపిరి మీద ఆధారపడతాయి. అందుకే ఆఖరి ఊపిరి ఆఖరి మనసు యొక్క సంకల్పం. ఆఖరి ఊపిరి తీసేయడము, ఆఖరి ఊపిరి వదిలేయడము, రెండింట్లో ఏదో ఒకటే. అదే మృత్యు. వదిలి తీయలేదు, వెళ్ళిపోయాడు. తీసి వదలలేదు, వెళ్ళిపోయాడు. ఆఖరిసారి తీసినప్పుడు, ఆఖరిసారి వదిలినప్పుడు, ఆఖరిసారి మనసు కదులుతుంది. ధన్యా సోమవిభావనీయ చరితాం ధరాధర శ్యామలాం, అక్కడ వస్తుంది ఆ విశేషాలు. ఆ మనసు ఆఖరిసారి కదులుతుంది. కదిలినప్పుడు జీవితంలో అప్పటి వరకు దేన్ని ప్రీతితో పట్టుకున్నాడో దాన్ని స్మరిస్తూ వెళ్ళిపోతుంది. ఇంద్రియ శక్తులను మూట కట్టేసుకుని వెళ్ళిపోతుంది బయటికి. అది మృత్యువు. అది పరమగోప్యంగా వెళ్ళిపోయి, ఎంత గోప్యంగా వచ్చాడో అంత గోప్యంగా వెళ్ళిపోతాడు. ఏడుస్తూ వచ్చాడు, ఏడుస్తూ వెళ్ళిపోతాడు. శరీరమునందు భ్రాంతి. యోగి యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్యద్బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందచ్చేవ. అయితే అందుకోగలగాలి అంటే ఆవిడ గురించి మీరు నోటితో చెప్పినది మనసులో భావించి మీ చేతితో అలా ఉపచారం చెయ్యాలి అంటే, ఈ మూడు ఒక రేఖలో పడాలి అంటే మనసు నియంత్రింపబడాలి. అందుకే భగవంతుడు ఎప్పుడూ పెట్టేటటువంటి నియమం ఏమిటంటే, నువ్వు తెచ్చిన పదార్థం నా కోసమని నువ్వు చెప్పినా నేను నమ్మను. ఎందుకని అంటే అది నువ్వు సృష్టించినది కాదు. పత్రం పుష్పం ఫలం తోయం, నువ్వేం తెచ్చావు నాకు అనవసరం. యోమే భక్త్యా ప్రయచ్చతి, భక్తితో తెస్తే పుచ్చుకుంటా. భక్తి మనోజనితము, ప్రేమ. నువ్వు నీళ్లు తెచ్చావా, ఆకు తెచ్చావా, పువ్వు తెచ్చావా, దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాల్య నిభక్తిని కొలచిన జనులు అర్పించిన ఎలమిన రుచిరాన్నముగా ఎనుభుజింతున్నంటాడు కుచేలోపాఖ్యానంలో. ప్రేమతో పెట్టు, తింటా. ప్రేమ మనసులోంచి రావాలి. అసలు ఆ ప్రేమ అనుబంధం పూజయందు అభివ్యక్తము కావాలి అంటే మనసు నిలబడితే కదా. మనసు నిలబడకపోతే అది ఎలా చూస్తుంది? ఆ పాదాలు ఎలా చూస్తుంది? ఆ చేతులు ఎలా చూస్తుంది? అప్పుడు తంత్ అంటారు. తంత్ అంటే మూడు సరళ రేఖలో పడవు. పాదయోహో పాద్యం సమర్పయామి, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, సిద్ధోదక స్నానం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి. అక్కడ ఆగుతుంది. అయిపోయా? అయిపోయాయి. అంటే మనసు లేదు, అందుకని విడిపోయింది. మనసు పెట్టడం అలవాటైన వాడు ఎదురుగుండా ఉన్నాడు అనుకోండి, వాడికి చికాగ్గా ఉంటుంది. ఏమిటిరా ఈ మంత్రం ఏంటి, పూజ ఏమిటిరా అంటే. అంటే తంతు పూజ అని వాడు చేస్తున్నాడు, అమ్మవారు అంటుంది నువ్వు తంతు చేస్తున్నావు. అదొక నటన అంతే. అందులో ఎక్కడ మనసు నువ్వు పెట్టి ఇచ్చింది ఏం లేదు. నువ్వు మనసు పెట్టి ఇచ్చింది నిజమైతే నువ్వు మంచినీళ్ళు నీకేం కనపడాలి? అమ్మవారికి నువ్వు మంచినీళ్ళు ఇస్తే నీకు అమ్మవారి అధరం కనపడాలి. అధరం అంటే కింది పిరివి. కింది పిరివి ఎందుకు కనపడాలి? నువ్వు మనసుతో, మానసిక పూజకి దరిద్రం ఏముందండి? ఓ బంగారు పాత్రతో మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, ఆవిడ పెట్టుకు తాగుతోంది అనుకోండి, కింది పిరివి కనపడాలా వద్దా?
కంఠంలో గుటక వేసినప్పుడు కంఠంలో కదలికలు కనపడాలా వద్దా? త్రివళులు 3 రేఖలు కంఠం మీద కనపడాలా వద్దా? ఆవిడ చేతితో పాత్ర పట్టుకున్నప్పుడు ఆవిడ చేతి కాంతులు, ఉంగరపు కాంతులు కనపడాలా వద్దా? మనసు అక్కడ నిలబడితే ఏ ఉపచారమైనా ఒకటి చేసిన తర్వాత అసలు రెండోది గుర్తురాదు. అసలు ఆ మనసు ఎలా నిలబడుతుంది అంటే ఊపిరి మీద ఆధారపడి కదులుతుంది మనసు. అందుకే మనసు అంటే దాన్ని ఆపరేషన్ చేసి చూపించండి అంటే చూపించలేరు. ఊపిరితిత్తులు చూపించండి అంటే చూపిస్తారేమో, ఆఖరికి కంటిలోని రెటీనాని చూపించండి అంటే చూపిస్తారేమో. ఏమంటే నా మనసును చూపించండి అంటే ఎవరు చూపిస్తారు? ఎవరు చూపించరు. మనసు సంకల్ప వికల్ప సంఘాతము. అది సూక్ష్మ శరీరం, అది దొరికేది కాదు పట్టుకి, అది ఊపిరి మీద ఆధారపడుతుంది. అందుకే పూజ ప్రారంభం ఎక్కడ అంటే ముందు ఊపిరిని నియంత్రిస్తారు. అందుకే ప్రాణాయామం చేయండి అంటారు. ప్రాణాయామం చేయండి అని ముక్కట్టుకోండి అంటారు. ముక్కట్టుకుంటే ప్రాణాయామం కాదు. కుడి ముక్కులోంచి ఊపిరి తీస్తే కుడి ముక్కుని మూసి ఎడమ ముక్కులోంచి మెల్లగా వదలాలి. మళ్ళీ ఎడమ ముక్కులోంచి లోపలికి పీలిస్తే కుడి ముక్కులోంచి మెల్లగా వదలాలి. అది కూడా యోగశాస్త్రంలో 3 మాటలే. అది కూడా మోతాదు. వైద్యుడు ఎలా మోతాదు నిర్ణయిస్తాడో ప్రాణాయామం మోతాదు. అది మించి చేయడానికి వీల్లేదు. అందుకే అసౌనాసా వంశస్తు హిరగిరి వంశధ్వజపటి తదీయో నీదీయ ఫలతు ఫలముస్మాకముచితం మహత్యం తర్ముక్త శిశిరకర నిశ్వాసగళితం. నిన్న చెప్పాను కదా మీకు చంద్రనాడి. దాని చేత మనసు నియంత్రింపబడుతుంది. దాని వేగాన్ని ఆపుతారు. నీ ఇష్టం వచ్చినట్టు పరిగెత్తద్దు. ఉద్వేగాన్ని ఆపు. నువ్వు అలా నిలబడు. ముందు దాన్ని నిలబెడతారు మనసుని. ఇప్పుడు అది నిలబడితే ఏం చేస్తుందంటే మీరు ఇచ్చిన ఆజ్ఞనది పుచ్చుకుంటుంది. లేకపోతే అది వెళ్ళిపోతుంది. దానికి అది అలవాటు. అది స్వేచ్ఛగా వెళ్ళిపోతుంది. దాని ముందు నువ్వు ఆగావా? ఇప్పుడు నేను చెప్పింది నువ్వు బాగా పట్టుకో. ఓ ప్రార్థనా శ్లోకం చేస్తారు. స్వామి ఎలా ఉన్నావు అంటే ఏదో సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం. ఈ అష్టకాలు అవి వ్యాఖ్యానాలు శంకర భగవత్పాదులు ఎందుకు ఇచ్చారంటే రూపాన్ని పట్టుకోవడానికి. పట్టుకున్నారనుకోండి, ఇక్కడ కళ్ళు మూసుకుంటే ఊపిరి మెల్లగా తీసి మెల్లగా విడిచిపెడుతున్నప్పుడు మీరు ఏ ఆజ్ఞ ఇస్తున్నారో నోటితో దాన్ని మనసు పట్టుకుంటారు. ముఖే ఆచమనీయం సమర్పయామి అన్నారనుకోండి, 3 మాటలు నీళ్లు తాగు అని కదా దాని అర్థం. మీ మనసు అక్కడ ఉన్నదా లేదా చూడ్డం కోసమే పూజలో ఏం చేస్తారంటే కొన్ని గుప్తం చేసేస్తారు. నోటితో ఆజ్ఞ ఉండదు పూజలో. నోటితో ఆజ్ఞ లేకుండా మౌనంగా జరుగుతాయి కొన్ని. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటారు నైవేద్యంలో. మధ్యే పానీయం అంటే దాని అర్థం ఏమిటి? మధ్య మధ్యలో నీళ్లు తాగండి. ఎందుకు? మీరు నీళ్లు తాగకుండా తినేస్తే వెక్కిళ్ళు వస్తాయేమో, అందుకని కొద్దిగా నీళ్లు తాగండి. అంటే కొద్దిగా నీళ్లు తాగాక ఆయన ఏం చేస్తాడు? ఆవిడ ఏం చేస్తుంది? ఇంకా తింటుంది. అంటే ఇంకా కొంచెం పదార్థం తీసుకుంది. ఆ తర్వాత ఉత్తరాపోసనం సమర్పయామి. ఇప్పుడు మళ్ళీ కడుపు నిండా నీళ్లు తాక్కాసింది. ఉత్తరాపోసనం సమర్పయామి హస్తవు ప్రక్షాళయామి. చేతులు కడుక్కో. ఏదైనా తిన్నాక చేతులు కడుక్కోవాలి కదా. నీళ్లు పోస్తున్నాను, చేతులు కడుక్కో. పాదవు ప్రక్షాళయామి, కాళ్ళు కడుక్కో. శుద్ధ ఆచమనీయం సమర్పయామి, మళ్ళీ కొద్దిగా నీళ్లు తాగు. మీ ఉదాహరణకి చెప్తున్నాను. మీకు నేనంటే చాలా ప్రేమ అనుకోండి. నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి. మీరు నాకు పలహారం పెట్టారు, నేను పలహారం తినేశాను. అమ్మ చెయ్యి ఎక్కడ కడుక్కోవాలన్నాను. అవి భలేవారే, మీరు మళ్ళీ లేచి వెళ్ళడం ఎందుకంటే ఈ పాత్రలో కడిగేసుకున్నాను. పాత్ర అక్కడ పెట్టారు, నేను చెయ్యి కడిగేసుకున్నాను. మీరు ఏం చేస్తారు? సరే లేచి వెళ్ళిపోండి అంటారా? నేను ఉత్తరీయం ఇలా తీసి తుడుచుకోబోతున్నాను అనుకోండి. అయ్యో ఉండండి అని తువ్వాలు పట్టుకొచ్చి ఇచ్చి తుడుచుకోండి అంటారు కదా. హస్తవు ప్రక్షాళయామి మీరు చెప్తే నిజంగా మీ మనసు అక్కడే నిలబడినది నిజమైతే మీరేం చేయాలి? ఉత్తరీయం ఇలా తీసి అమ్మ చేతులు తుడుచుకో అని ఇలా పడితే ఆవిడ ఇలా చేతులు తుడుచుకుంటే ఆవిడ చేతికున్న కుంకం పసుపు పరమశివుడు ఆమె యొక్క బుగ్గలు పుణికినప్పుడు ఆమె అలదుకున్న అంగరాగములు అంటుకున్న ఉత్తరీయాన్ని వాసన చూసి నెత్తిమీద ఎట్టుకు పొంగిపోతారా? అసలు అంతవరకు ఎందుకండి? పాదయోహో పాద్యం సమర్పయామి అన్నప్పుడు పాదాలు కనపడ్డాయనుకోండి, వెంటనే నీళ్లు వేస్తారా కడుక్కోమని?
గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్. అమ్మా ఒక్కసారి నా చేతుల్లో పెట్టమ్మా అని ఆవిడ 2 కాళ్ళు ఎత్తి 2 పాదాలు అరిచేతుల్లో పెట్టిందనుకోండి, ఇంకా దగ్గరికి జరిగి అమ్మా ఒక్కసారి శిరసి తల మీద పెట్టుకుంటానమ్మా, సరే పెట్టుకో అందనుకోండి. అమాంతం నెత్తి మీద పెట్టుకుంటారా, మీరు బాగా వంగి ఆవిడ పాదాలు తల మీద పెట్టుకుంటారా? బాగా వంగాక ఆవిడ 2 పాదాలు తల మీద పెడితే ఇదేమన్నా బల్ల, జారిపోతాయి పాదాలు. మీరు ఏం చేయాలి, ఇలా 2 చేతులతో ఆవిడ పాదాలు పైకి పట్టుకుంటే ఆ తాబేటి డిప్పల్లా ఉన్నటువంటి పాదముల పైభాగం చేతులకు తగులుతుంటే, అరికాళ్ళు తల మీద తగులుతుంటే మీరు అలా పట్టుకుని పరమ సంతోషాన్ని ధ్యానంలో అనుభవిస్తున్నారనుకోండి. ఇలా ఉన్నాడు అనుకోండి, ఏమంటారు, పిచ్చాడంటారు. ఏమిటి ఆ పూజ అంటారు, ఏమిటి ఆ నెత్తి మీద చేతులు అలా ఉన్నాడు ఏంటండి అంటారు. అందుకే మహాత్ముల పూజ పిచ్చివాడి పూజలా ఉంటుంది. ఉన్మత్త శేఖరాయ నమః అని శివుడికి పేరు. రామకృష్ణ పరమహంస సమాజానికి పిచ్చివాళ్ళే కనపడడానికి కారణం అదే. ఎందుకంటే ఆయనకి మనసు నిలబడుతుంది, నా బోటిగాడికి నిలబడదు. మీ బోటిగాడు పూజ చేసినప్పుడు నా బోటిగాడు చూశాడు అనుకోండి, ఏం పూజ అది అంటారు. ఎందుకంటే నేను ఎప్పుడైనా చేస్తే కదా జన్మలో ఓసారైనా సరిగ్గా. అందుకని గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయని. అమ్మా ఒక్కసారి కళ్ళకద్దుకోవద్దా అందనుకోండి. ఆ వేళ్ల చివరి భాగాలు, ఆ వేళ్లకి మట్టెలు ఉంటాయి, ఆ చివరి భాగాలు ఇలా కళ్ళకి తగిలేటట్టుగా ఒక్కసారి కళ్ళకి కనురెప్పల మీద రాసుకుని శిరసి నయని. అమ్మ గుండెల మీద పెట్టుకోవద్దా, పెట్టుకో. ఇంకా బాగా దగ్గరికి జరిగి గుండెల మీద పెట్టుకుని వక్షసి వహన్ సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుట జలజగంధాన్ పరిమళాన్. ఆనందం ఆగక కళ్ళంబట నీళ్లు వచ్చేస్తుంటే ఆ చీరతో కలిపి శ్యామశాస్త్రి గారు కామాక్షి పరదేవతా పాదాలు పట్టేసుకున్నట్టుగా గట్టిగా పట్టేసుకుని వాటేసుకుని ఆమె పాదాల మీద పడిపోతే, ఒక పక్కన లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణగచితై స్నాపితా హేమ కుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసత గృహే సర్వ మాంగళ్యయుక్తా. దిగ్గజములు వచ్చి కనక కుంభములతో తామర పువ్వులు అభిషేకం చేస్తుంటే ఆ పువ్వులు అమ్మవారి తల మీద పడి ఇలా పట్టుకుని పడుకున్న నా తల మీద తామర పువ్వులు టక్ 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 అని పడుతుంటే ఆ సువాసనలో ఆఘ్రాణిస్తూ నేను అలా ఉండిపోయాను అనుకోండి. బాహ్యంలో అవకాశమా, మనసు నిలబడితే అవకాశమా? మనసు నిలబడితే పూజ. అప్పుడు ఒక్క ఉపచారం చాలు. అంటే నా ఉద్దేశం చెయ్యొద్దని కాదు, అలా ఏ ఉపచారమైనా ఒక్కటి చెయ్యగలిగాడు అనుకోండి, వాడు పూజ చేశాడరా అంటుంది అమ్మగారు. వాడు చేశాడరా పూజ అంటే గడగడ గడగడ. అదేదో పరీక్ష గదిలోనో లేకపోతే తరగతి గదిలోనో చదువుకున్నటువంటి పాఠ్యాంశముల యొక్క నిడివిని పూర్తి చేసినట్టు గడగడగడగడగడ అన్నీ ఏదో చెయ్యాలని చేసేసి అక్కడ మనసు పెట్టకుండా చేసిన దాన్ని తొంతు అంటుంది ఆవిడ. తంతు కాకుండా ఉపాసన చెయ్యాలి అంటే నిజానికి నువ్వు ఆ ఆనందం అనుభవించాలంటే. అందుకే శంకర భగవత్పాదులు శివానంద లహరిలో మాట అన్నారు, సమాశ్లిష్యాగ్రాయ స్ఫుట జలజగంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే. ఇది బాహ్యంలో డబ్బుకి అధికారానికి లభించే ఆనందము కాదు, బ్రహ్మాదులకు లభించినటువంటి ఆనందమును నేను హృదయమునందు అనుభవిస్తున్నానన్నారు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఆ మనసు అక్కడ ఉంటే, ఆ మనసు అక్కడ ఉండడం అంటే ఏమిటి? ఊపిరిని ఎంత మెల్లగా, అంటే ప్రయత్నపూర్వకంగా ఉండదు అక్కడ. మొదట్లోనే ఊపిరిని అలా నియంత్రిస్తారు ప్రాణాయామం చేసి, ఆ తర్వాత ఉపాసనలో అలా నిలబడిపోయాడు అనుకోండి. అలా నిలబడిపోయినప్పుడు ఊపిరి తనంత తానుగా నియంత్రింపబడిపోతుంది. అప్పుడు ఇక మీ ప్రయత్నం ఉండదు. మీ ప్రయత్నం లేకుండా చాలా మెల్లగా ఊపిరి తీసి ఊపిరి విడిచిపెడతాడు. ఊపిరి చాలా వేగాన్ని ఎప్పుడు అందుకుంటుంది అంటే, అహిత శత్రు కోపానికి లోనైనప్పుడు చాలా వేగాన్ని అందుకుంటుంది. అందుకే ఎక్కువ ఊపిరిలు తీసి వదిలేస్తాడు కోపంలో, ఆయువు క్షీణిస్తుంది. అంతకన్నా ఎక్కువ ఊపిరిలు కామోపభోగమునందు తీస్తాడు. అందుకే హితశత్రు. ఓ కోరిక తీర్చుకుంటున్నాడు అనుకోండి, అప్పుడు నిజానికి ఎక్కువ సార్లు ఊపిరి తీసి వదిలేస్తాడు. అందుకే క్రోధము కన్నా కామమునందు ఎక్కువ పోతుంది. అప్పుడు ఉద్వేగం. ధ్యానమునందు నిశ్శబ్దం, ప్రశాంతత.
అందుకని రాజన్మత్తమరాళమందగమనాం. ఏమిటి శంకరాచార్యుల వారి ప్రతిపాదన? ఆవిడ మెల్లగా నడుస్తుంది. ఆవిడ మెల్లగా నడవడం నీకు కనపడాలంటే నువ్వు మెల్లగా ఊపిరి తీసి ఉపాసన చెయ్యాలి. అది చెప్పక చెప్పిన విషయం, ఇది పైకి చెప్పిన విషయం. అలా ఉపాసన చెయ్యని నాడు, అలా నువ్వు ప్రయత్నమును చెయ్యని నాడు, మనుష్య జన్మ ఎత్తి ఉపాసనా సిద్ధిని పొందలేకపోతే దానివలన ఏం ఉపయోగం ఉంటుంది? అందుకని ఉపచారములను చేసేటప్పుడు ఆ ఉపచారముల వెనక ఉండేటటువంటి భావమేమి అన్నదాన్ని పట్టుకుంటారు. అది పట్టుకోవడం అన్నది మనసుకు వచ్చిందనుకోండి, వాడు సాధించేస్తాడు. కనకదాసు గారని ఓ మహానుభావుడు ఉండేవాడు. ఆయన గురువుగారి దగ్గరికి వెళ్ళి విసిగించాడు, నాకు మంత్రం ఇవ్వండి, నాకు మంత్రం ఇవ్వండి అని. ఆ గురువు గారికి వీడు ఏ మంత్రం ఇస్తే ఉచ్చరించగలడని కోపం వచ్చి దున్నపోతు మంత్రం చెప్పించరా అన్నారు. గురువుగారు చెప్పారు, ఆయనకి అంతే నమ్మకం. ఆయన వెళ్ళి దున్నపోతు 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 అని మొదలెట్టాడు. దున్నపోతునే ఆయన ధ్యానం చేస్తున్నాడు. మా గురువుగారు చెప్పారు అన్నాడు. అంతే. దేవుడి దున్నపోతు దున్నపోతని జపం చేసేస్తున్నాడు. ఇంతగా దృష్టి నిలబడిపోయింది. ఎవరెళ్ళాలని అడిగారు. అడిగితే అంత గొప్ప దున్నపోతు లోకంలో ఉన్నది యమధర్మరాజు గారి వాహనం, అదే వెళ్ళాలన్నారు. అదొక్కటి ఎందుకు ఎడుతుంది? అలా వెళ్ళదు. అది వచ్చిందంటే దాంతోపాటు ఆయన రావాలి. కాబట్టి వచ్చారు, ప్రత్యక్షం అయ్యారు. ఏం కావాలన్నారు. నాకెందుకు, నాకేం అక్కర్లేదన్నాడు. మరి ఎందుకు నువ్వు ధ్యానం చేసావు అన్నాడు. మా గురువుగారు చెప్పారు అన్నాడు. దేవతలు కనపడితే ఏమీ ఇవ్వకుండా వెళ్ళకూడదు, నీకేం కావాలో అడుగు చేసి పెడతామన్నారు. ఆయన అన్నాడు, నాకైతే ఏం అక్కర్లేదు, మా గురువుగారికి ఏమైనా కావాలేమో అడుగు వస్తాను, ఇలా నించోండి అన్నాడు. అని వెళ్ళి గురువుగారిని అడిగాడు. గురువుగారు ఏం చేయమంటారు? దున్నపోతు మంత్రం చెప్పారు కదా, మంత్రం చేశానండి, యమధర్మరాజు గారు దున్నపోతుతో వచ్చాడు, ఏం చేయను అన్నాడు. తెల్లబోయారు గురువుగారు. రే, నాకు సిద్ధించలేదురా, ఈ ధ్యానం నాకు కుదరలా. మధుసూదన సరస్వతి ఈ జీవితంలో కూడా ఇది జరిగింది. నాకు సిద్ధించలేదు, నీకు సిద్ధించింది. ఒరే, నీ పేరు మీద లోకంలో ఎప్పటికీ కీర్తి నిలబడిపోవాలంటే అదిగో ఆ తూముకు అడ్డంగా పెద్ద బండరాయి పడిపోయింది. ఆ దున్నపోతుని తాడు కట్టి అది లాగే పక్కన పారేయమనరా, కాలువ ప్రవహిస్తుందన్నారు. అంటే ఆయన వెళ్ళి, మా గురువుగారు ఈ తూముకు అడ్డంగా పెద్ద బండరాయి పడిపోయింది, తీసేయమన్నారు నిన్నన్నారు. ఏం చేస్తుంది మరి? భక్తికి వశపడవలసిందే. దాన్ని నడ్డుకో తాడు కట్టుకుని రాయికో తాడు కట్టి అలా లాగే అవతల పారేసింది. అది యమధర్మరాజు గారి మహిషం, అది ఏం చేయలేదు కనుక లాగే అవతల పారేసింది. ఆ తూముకి కనకదాసు తూము అని పేరు వచ్చింది. మనసు నిలబడితే ఏదైనా, మనసు నిలబడనప్పుడు మిగిలినదంతా అంతే. అది పట్టుకో జీవితంలో. అది పట్టుకోనప్పుడు దాని వలన ప్రయోజనాన్ని ఏం పొందుతావు? ఎప్పుడూ ఒక చోట ఉండడం శారీరకంగా, మనసుతో వేరొక విషయాన్ని ఆలోచన చేయడం. పూజకి వెళ్ళడం కార్యాలయం గురించి ఆలోచించడం, కార్యాలయానికి వెళ్ళడం దేవాలయం గురించి ఆలోచించడం, పుస్తకం చదువుతుండడం వేరొక విషయం ఆలోచించడం. నువ్వు ఏది మాట్లాడుతున్నావో, ఏది చేస్తున్నావో దాని మీదే మనసు పెట్టు. ఎంతసేపు పెట్టావన్నది కాదు, ఎంత బాగా పెట్టావన్నది భగవంతుడి విషయంలో ప్రధానం. అది ఉపాసన, అది సిద్ధిస్తుంది అంటారు. అది చెప్పడానికి, అమ్మా నువ్వు ఎక్కడ ఎగిరి తిరగడం ఆగిపోతుందో తెలుసా? ఎవడు అలా నిన్ను మనస్సులో ఉపాసన చేస్తాడో అక్కడ ఇక ఝంకారం ఉండదు, నాదం ఉండదు, భ్రమరము వాలుతుంది, తుమ్మిద వాలుతుంది. ఎందుకు వాలుతుంది అంటే హృదయ పద్మము నిండా భక్తి అన్న తేనె నిండిపోయింది. అందుకే తుమ్మెదకి వేరొక పేరుంది, సారగ్రాహి అంటారు, రసగ్రాహి. అది తేనెని లాగుతుంది. సారగ్రాహి భగవంతుడు. ఇక్కడ భక్తి అన్న తేనె ఉంది, అది ఆయనే పుచ్చుకోవాలి. అందుకని ఆవిడ బయలుదేరుతుంది. ఆవిడ ఒక్కత్తి వెళ్ళదు ఎక్కడికి. ఆవిడెడితే ఆయన రావాలి. అందుకని ఈవిడ తుమ్మెద రూపంలో పెడితే ఆయన శివుడు రూపంలో ఎలా వస్తాడు? ఆయన మగ తుమ్మెద రూపంలో వస్తాడు. 2 తుమ్మెదలు వస్తాయి లోపలికి. జంకారం